వీక్షకులకు నమస్కారం. పంపర పనాసతో రసం అన్నమాట. రసం అంటే చారు అంటాం కదా, అన్నంలో కలుపుకునేది. ఇంతకుముందు వీడియోలో పంపర పనాసతో పప్పు, ఉల్లికారము, జ్యూసు, తాగే జ్యూసు చూపించాను. ఇప్పుడు అన్నంలో కలుపుకునే రసం చూపిస్తున్నాను. ముందుగా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి వీటిని దంచి పెట్టుకున్నాను. ప్రతి వీడియోలోనూ ఈ క్లిప్పులు చూపిస్తున్నాను, ఎందుకంటే పంపర పనాసాన్ని తెలియడం కోసం అని చెప్పి. ఈ తొనలన్నీ ఒలుచుకుని ఒక్కసారే పెట్టుకుని అన్ని రకాల ఐటమ్ చేసాము. చూడండి, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పసుపు వేస్తుంది అనమాట. వేసి దంచి పక్కన పెట్టుకున్నాము. కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర చిటపట్లాడినాక ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది కొద్దిగా వేసి తర్వాత నీళ్లు పోసేసాము. కరివేపాకు కూడా వేసాం. ఉప్పు సరిపోలేదని కొద్దిగా ఉప్పు, అలాగే ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకుని దించే ముందు ఏవైతే ముత్యాలు తీసుకుని పెట్టుకున్నామో పంపర పనాసవి అవి ఇందులో వేసాము. ఈ కొత్తిమీర వెరైటీగా ఉంటుందని రోట్లో వేసి దంచి వేసామన్నమాట. ఎంత బాగా ఉడికిన తర్వాత దించేస్తున్నాం అన్నప్పుడు 2 నిమిషాల ముందు ఈ ముత్యాలు అది తీసాం కదా, ఇదిగోండి వేస్తున్నాం అన్నమాట. వేసి కట్టేసాము. అందులో వేడికి అవి మగ్గి అందులో పులుపు అది దిగుతుంది కదా అని. వీటిని చేదు లేకుండా ఉంటే చాలా టేస్టీగా ఉంది. చేదుగా ఉన్నాయి అయితే మరి టేస్ట్ రాదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇన్ని వంటకాలు చేశాను. ఒక్కొక్క వీడియోలోనూ ఒక్కొక్క వంటకం గురించి చెప్తాను. మీరు వంటకాలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.